Hi Andy, I'm Govindar Reddy. I'm CEO at Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. And today's topic was question and answer session 4. So 4లో వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు. సో మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్. సో చాలా మందికి నెక్స్ట్ ఎగ్జామ్ ఫోబియా. సార్ నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వకపోతే ఏం చేయాలి? వాట్ ఈస్ ద నెక్స్ట్? వాట్ ఈస్ ఆఫ్టర్ నెక్స్ట్? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆఫ్టర్ నెక్స్ట్? ఓకే, సో దీని మీద చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఎక్కువ మంది క్వశ్చన్స్ దీని మీద రైజ్ చేస్తున్నారు. సో మెడికల్ పీజీ ఆప్షన్స్ నేను చెప్పుకున్నాను కాబట్టి మెడికల్ పీజీ ఆప్షన్స్ ఇండియాలో ఏ విధంగా ఉంటాయి, అబ్రాడ్లో అంటే కష్టం, ఆల్రెడీ ఆల్ డెవలప్డ్ సిటీస్ కాబట్టి. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ లేకపోతే ఎలా, అవ్వకపోతే ఏం చేయాలి? సో సెకండ్ ప్లాన్, లేదా మనం చదివే కంట్రీలోనే మనం పీజీ చేయొచ్చా అని అడుగున్నారు. సో దీని గురించి టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో మెయిన్ కాన్సెప్ట్ టుడే ఇదనమాట, ఎక్కువ మంది అడుగున్నారు. తర్వాత వచ్చేసరికి క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ రష్యా ఫీ స్ట్రక్చర్ అడుగున్నారు. సో యాక్చువల్ ఫీ స్ట్రక్చర్ ఆఫ్ క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ ఎంత, టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది యూనివర్సిటీలో, సిఎఫ్యూ క్రీమియా ఫెడరల్ మెడికల్ టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది. అలానే ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఎంత? సో కొంతమంది 5 years అంటున్నారు, కొంతమంది 6 years అంటున్నారు, కొంతమంది 3 years అంటున్నారు, 4 years అంటున్నారు, 4, 5, 6 డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయి. ఏది ఎంబీబీఎస్? టోటల్ ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ 3 years, 4 years, 5 years, 6 years అడుగున్నారు. అండ్ ఎంబీబీఎస్ కిర్గిస్తాన్లో కొన్ని మెడికల్ కాలేజ్ గురించి అడుగున్నారు. అండ్ ఎంబీబీఎస్ జార్జియా గురించి అడుగున్నారు. అండ్ తర్వాత బెలారస్, సో బెలారస్ గురించి కూడా అడుగున్నారు యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీస్ గురించి బెలారస్ ఎలా ఉంటుంది ఎంబీబీఎస్ అని. సో ఈరోజు టుడేస్ టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. And almost all questions are very important, but today we will explain about more constant. Next, what is the next? What is after next? Okay. Before going to the topic, so if you have any questions or you have any doubts, you have any admission related requirements, you have any other further related information regarding the fee structure, university requirements, eligibility criteria, they're all required. Just contact below WhatsApp numbers. You have any questions and you have any doubts, just contact our WhatsApp below WhatsApp numbers. Okay. And ఎవరైతే సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో 150 to 450 మధ్యలో వచ్చిన వాళ్ళు, సో రిజర్వ్ చేసి పెట్టుకోండి ప్రశాంతంగా. ఫర్దర్గా వచ్చేసరికి బడ్జెట్స్ అవి యూనివర్సిటీస్ లేకపోతే డబుల్ బడ్జెట్ పెట్టాలి. లో క్వాలిటీ ఆఫ్ లో లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ హై బడ్జెట్ 10 to 50 lakhs డిఫరెన్షియేషన్ వస్తుంది. సో కాబట్టి సీట్స్ ఎంత త్వరగా రిజర్వ్ చేసి పెట్టుకుని దానికి ఎన్నో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అడ్మిషన్ లెటర్, తర్వాత అప్లికేషన్ ఫామ్, అడ్మిషన్ లెటర్, తర్వాత స్కైప్ ఇంటర్వ్యూస్, ఇన్విటేషన్ లెటర్, అడ్మిషన్ లెటర్, వీసా ప్రాసెస్, ఇవి చాలా డాక్యుమెంటేషన్ లెందీ ప్రాసెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకుంటే ప్రాసెస్ అంతా నడుస్తుంటుంది. అప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు వాట్ ఇస్ వాట్, దాన్ని బట్టి మీకు సీట్ వస్తే దాన్ని బట్టి ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, లేదంటే మూవ్ అవ్వచ్చు హ్యాపీగా. సో బట్ సీట్ అయితే రిజర్వ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అన్నెసరీ అమౌంట్ అయితే వేస్ట్ చేయొద్దు. 10,000, 20,000 లక్షలు, 10 lakhs to 50 lakhs డిఫరెన్షియేషన్ వస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూ కెన్ ఆస్క్. వీఆర్ ద అఫీషియల్ అడ్మిషన్ పార్ట్నర్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ. సో దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. వీఆర్ ద అఫీషియల్లీ డీలింగ్ విత్ టాప్ మోస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ రష్యా, క్రీమియా, అపోరిస్టన్, AIIMS, పీపుల్ ఫ్రెండ్షిప్. You have any doubts, you have any university admissions in Crimea, we will provide in full-fledged English medium, Indian food and everything, full-fledged English medium, whatever you want. సో అలానే అడుగున్నారు. సో ఇవన్నీ మీకు దాని గురించి అయితే మీరు భయపడద్దు, హ్యాపీగా నీట్గా మన ఆఫీసెస్ హైదరాబాద్, విజయవాడ, ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయి. జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. యూ హ్యావ్ ఎనీ అడ్మిషన్ రిలేటెడ్ క్వరీస్, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లైక్ దట్, జస్ట్ send me your below WhatsApp numbers. Just add my WhatsApp numbers and send me whatever the questions you have to require. Just I will explain you in tomorrow's session based on the importance and questions. Okay, so చాలా వరకు మనకు మెయిన్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ గురించి అడుగుతున్నారు సార్. సో మీరు చెప్పున్నారు నెక్స్ట్ ఎగ్జామ్ గురించి చెప్పున్నారు. ఎంబీబీఎస్ బిఫోర్ 2019 వేరండి, ఎంబీబీఎస్ ఆఫ్టర్ 2019 వేరండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ అండి. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా, ఈవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కదా. సరే సార్, మాకైతే ఇక్కడంటే కంపల్సరీ సీట్ రావాలి, లేకపోతే బీ క్యాట్ అన్న తీసుకోవాలి, లేదా సి క్యాట్ అన్న తీసుకోవాలి. సో అంత బడ్జెట్ లేకపోతే మేము అబ్రాడ్ వెళ్తున్నాం కదా. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇండియా వచ్చినా సరే ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కదా. ఒకవేళ నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వకపోతే ఎలా? సో నీట్ ఎగ్జామ్, మాకు నీట్ ఎగ్జామ్ రాకనే కదా మేము అబ్రాడ్ వెళ్తుంది. మళ్ళీ నీట్ ఎగ్జామ్లో మీకు మంచి స్కోర్ చేయలేకనే కదా
మేము అబ్రాడ్ వెళ్తాం, లేదంటే తక్కువ స్కోర్ వచ్చినా సరే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సో అబ్రాడ్ వెళ్తాం తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ తర్వాత క్రాక్ చేయకపోతే ఎలా, తర్వాత మా యొక్క కెరీర్ ఏమవుతుంది, సో మేము చదివిన కంట్రీలోనే పీజీ చేయొచ్చా, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇంకోటి వచ్చేసరికి నెక్స్ట్ సో అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని సరే నెక్స్ట్ 1 ఎక్కడ రాయొచ్చా, నెక్స్ట్ 2 ఎక్కడ రాయొచ్చా. నెక్స్ట్ 2 అంటే మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా, నెక్స్ట్ 1 అంటే ఎంబీబీఎస్ డిగ్రీ కదా. ఏంటి ఈ నెక్స్ట్ అందరూ ఒకటే క్వశ్చన్, చాలామంది పేరెంట్స్ నెక్స్ట్ అవ్వకపోతే ఏంటి, వాట్ ఇస్ ద నెక్స్ట్, ఇఫ్ యూ విల్ నాట్ గెట్ ద నెక్స్ట్, ఇఫ్ యూ విల్ నాట్ క్రాక్ ద నెక్స్ట్ ఎగ్జామ్, వాట్ ఇస్ ద నెక్స్ట్, దే ఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ అనమాట. అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వకపోతే ఏంటి నెక్స్ట్ తర్వాత ఏంటి అని అడుగుతున్నారు. సో 100% సార్. ఇప్పుడు చాలా వరకు వచ్చేసరికి ఇంతకుముందు ఇంకో పాయింట్ కూడా చెప్పానన్నా, ఎంసీఐ పాస్, ఇంతకుముందు ఎంసీఐ ఉండేదండి, అబ్రాడ్ వెళ్ళి ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి అంటే ఎంసీఐ ఉండేది, ఇండియా వాళ్ళకి ఎలాంటి తెలియదు అని చెప్పుకున్నాను. ఇండియాలో డైరెక్ట్ ఎంబీబీఎస్ కదా, డైరెక్ట్ మెడికల్ పీజీకి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ 2019 తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ అని స్క్రీనింగ్ ఎగ్జామ్ పెట్టున్నారు, అందరు కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఇంతకుముందు అబ్రాడ్ వెళ్ళే పిల్లలకు కూడా ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ ఎంసీఐ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు పేరు మార్చి నెక్స్ట్ అని పెట్టారు. సో ఇంతకుముందు పర్సెంటేజ్ లేదు, 1%, 2%, 3%, 4% లేదా మ్యాక్సిమం 15% ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆ ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ ఇంతకుముందు మన అబ్రాడ్, సార్ ఇండియా గురించి వదిలేయండి, ఇండియాలో కూడా మ్యాక్సిమం అయితే ఒక నాకు తెలిసినంత వరకు 20 to 30%, మ్యాక్సిమం 40% మాత్రం ఉంటుంది. బట్ అది అవ్వకపోతే లేక ఇంకోసారి కూడా నెక్స్ట్ ఎగ్జామ్ ఎన్ని అటెంప్ట్స్ ఉంటుందని అడుగుతున్నారు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ సో ఇంతకుముందు ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉండడానికి రీజన్స్ చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీజన్స్ చెప్తే మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో చేయరో తెలుసుకోవచ్చు మీరు. సో ఎంసీఐ నెక్స్ట్కి కొంచెం డిఫరెన్షియేషన్ ఏంటంటే ఎంసీఐ అనేది కొంచెం థియరిటికల్ బేస్, నెక్స్ట్ వస్తారు ప్రాక్టికల్ బేస్డ్ ఎగ్జామ్. సో కాబట్టి అంతే డిఫరెన్స్. సో కాబట్టి ఇంతకుముందు అలా ఉంది, పర్సంటేజ్ థియరిటికల్ మీదే 10%, 15% ఉంది. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో ప్రాక్టికల్ అయితే ఇంకా తక్కువగా ఉంటుంది కదా, ఏంటి ఎలా చేయాలి. సో అసలు ఇంతకుముందు అసలు ఎంసీఐ ఎందుకు అంత లో లెవెల్లో ఉంది, ఇప్పుడు రాబోయే నెక్స్ట్ కూడా లో లెవెల్ ఎందుకు ఉంటుందంటే రాంగ్ మిస్టేక్స్. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ. రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ చేస్తారు, ఆటోమేటిక్గా రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ 100% చేస్తారు. తర్వాత రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద ఒకవేళ కంట్రీ కరెక్ట్ చేసిన రాంగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తారు. రాంగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తే రాంగ్ రిజల్ట్స్ వస్తాయి, ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి వెరీ లో బడ్జెట్ అని అంటారు. సో 15 లక్షలు అయిపోతుంది, 10 లక్షలు అయిపోతుంది అంటారు బేసిక్గా. సో అలా డిస్కౌంట్స్ కాసపట్టము, లేకపోతే తక్కువలో ప్రాసెసింగ్ ఛార్జెస్ అని చెప్పడం, లేదా ఫ్రీ ఫ్లైట్ టికెట్లు అని చెప్పడము, ఇలా చాలా 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 డిస్కౌంట్స్, ఆఫర్స్, ప్రాపర్ అనాలిసిస్ చేయక 90%, ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ ద 5%, 6%, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తారు. రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ ఫస్ట్ ఇదే చేస్తారు. తర్వాత ఆటోమేటిక్గా యూనివర్సిటీ కూడా రాంగ్ సెలెక్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్ ఇక్కడ 90% ఆఫ్ ద వెళ్ళిపోతారు. సో ఓకేనండి. సో 90% ఆఫ్ ద పేరెంట్స్, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ రాంగ్ కంట్రీ అండ్ విత్ రాంగ్ యూనివర్సిటీ. సో కంట్రీ ప్లస్ యూనివర్సిటీ రెండు రాంగ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది కంట్రీ రాంగ్ చేస్తే యూనివర్సిటీ కంట్రీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా యూనివర్సిటీ రాంగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ కంట్రీ రాంగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా, ఒకవేళ యూనివర్సిటీ కంట్రీ రాంగ్ అయితే యూనివర్సిటీ ఆటోమేటిక్గా రాంగ్ అయిపోద్ది. కంట్రీ మంచిదయ్యి కొంతమంది కూడా యూనివర్సిటీ రాంగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఇక్కడ రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద బడ్జెట్, రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ప్రొసీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సెంట్రల్ అమెరికా ఉండేది. సో ఎంబీబీఎస్ కరేబియన్ ఐలాండ్స్, మెడికల్ పీజీ ఇన్ యూఎస్ఏ. మెడికల్ పీజీ ఫ్రీ, బడ్జెట్ అంటే 25 lakhs, 30 lakhs, 40 lakhs అంటారు. బట్ అది ఎంత రాంగ్ సెలక్షన్ అంటే ఇది బ్లర్ మిస్టేక్ అనమాట. మనం ఎంబీబీఎస్ ప్లస్ పీజీ చేయాలి అంటే యూఎస్లో 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు అవుతుంది, 1 కోటి నుంచి 2 కోట్లు అవుతుంది. యూఎస్ఏ స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ రాయడానికి 25 lakhs మినిమం కోచింగ్ ఛార్జెస్ అవుతాయి, అంటే ప్రిపరేషన్ ఛార్జెస్ అవుతాయి. ఒకసారి ఫెయిల్ అయితే 8 years లాగింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ విషయాలు ఎవరికి తెలియదు. అలా ఎడ్యుకేషన్ ప్రొసీజర్స్ రాంగ్ చేయడము, రాంగ్ సెలక్షన్ చేయడము. అండ్ అలానే ఇంకో పాయింట్ వచ్చేసరికి బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ గో ఫర్ ఫిలిపీన్స్, దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్. సో అసలు ఎంబీబీఎస్ ఎన్ని ఇయర్స్ ఉంటుందో తెలియదు అక్కడ. ఇప్పటివరకు కూడా 90%, 95% అసలు ఎంబీబీఎస్ ఎన్ని ఇయర్సో తెలియదు ఫిలిపీన్స్లో. చాలామంది నాకు ఎంక్వైరీస్ వచ్చింది. అక్కడ 1 year, 2 year, 3 year, 4 year, 5th year, 6th year, 5 years ఎంబీబీఎస్ అంటారు, 6 years ఎంబీబీఎస్ అంటారు, 5.5 years అంటారు. నేనైతే 3 years అంటాను.
అది చాలా మందికి అక్కడ ఎంబీబీఎస్ 3 ఇయర్స్ అని ఎవరికి తెలియదు. అందరు 5 ఇయర్స్, 5.5, 6 ఇయర్స్ అంటారు. ఇలా రాంగ్ కంట్రీ సెలెక్ట్ చేయడం, రాంగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా తీసుకుంటే, రష్యాలో మంచి మంచి ఇంగ్లీష్ మీడియం మెడికల్ కాలేజ్ ఉన్నాయి, బట్ బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం. మంచి కంట్రీ, బట్ బైలింగ్వల్ వెళ్తారు. కుబాను లేకపోతే ఏ చిన్న ఉన్నాయి కొన్ని ఆల్మోస్ట్ బైలింగ్వల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అకాడమీస్కి వెళ్తారు. ఎందుకు? తక్కువ బడ్జెట్, డిస్కౌంట్స్, లో ప్రాసెసింగ్ చార్జెస్, ఫ్రీ ఫ్లైట్ టికెట్, ఫ్రీ ల్యాప్టాప్స్, ఫ్రీ అన్ని, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫ్రీ. ఏ టాప్ యూనివర్సిటీస్ కూడా ఫ్రీ అనేది అసలు డిస్కౌంట్స్, ఫ్రీస్ అనేవి ఉండవు. దానికి ఒక పక్క ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఇంతకుముందు ఇండియాలో అంటే ఇప్పటివరకు తెలియదు కాబట్టి, ఇండియాలో అంటే మనకు తెలుసు కాబట్టి, అబ్రాడ్ వెళ్ళిన పిల్లలు 90% చేసేది ఇదే. తక్కువ బడ్జెట్ అయిపోతుంది, 10 లక్షలు అయిపోతుంది, 12 లక్షలు అయిపోతుంది. ఎడ్యుకేషన్ లోన్స్, స్కాలర్షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ కజకిస్తాన్లో స్కాలర్షిప్స్ వస్తాయని వర్స్ట్ కాదు, వెరీ యావరేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. వన్స్ ఆ స్టెప్ అయిన తర్వాత ఇంకా మీరు ఎంత చేసినా ఎలా చేసినా, స్కాలర్షిప్స్ అయితే రావనుకోండి, ఎంత చేసినా ఎలా చేసినా హైలీ ఇంపాసిబుల్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ట్రాక్ చేయాలంటే లాస్ట్ ఇయర్ వెళ్ళారు, బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళారు. రేపు 2023 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుందో అందరూ నెక్స్ట్ ఎగ్జామ్, ఇంతకుముందు 2022 ఉండేది ఈ సీజన్లో, ఇప్పుడు ఏంటంటే కోవిడ్ సిచ్యువేషన్లో ఎక్స్టెండ్ చేశారు. 2022-23 ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంటారో 23 కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. ఈ ఫిలిపీన్స్లో, కిర్గిస్తాన్ సార్ అండర్ డెవలప్డ్ కంట్రీ, వెరీ పూర్ కంట్రీ, పాపులేషన్ 60 lakhs. జార్జియా 25 lakhs పాపులేషన్, అర్మేనియా 20 lakhs పాపులేషన్. అసలు ఇక్కడ పాపులేషన్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు. ఇన్ని ఉన్నప్పుడు అందుకే కరెక్ట్ యూనివర్సిటీ, కరెక్ట్ సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, మనం ప్రమోషన్స్ లేకపోతే ఇంకోటి వగైరా చూసి దాంట్లో ఏదో అట్రాక్టివ్, ఏది అక్కడ ఇంకొకరు ఇండియన్ ఫుడ్, ఉదయాన్నే ఇడ్లీ, దోశ, సాంబార్, మధ్యాహ్నం రైస్ విత్ చికెన్ కర్రీ, ఈవినింగ్ వచ్చేసరికి పుల్కా విత్ పన్నీర్ కర్రీ, ఇలా ఫుడ్ ఐటమ్స్ అంటారు. ఏసీ హాస్టల్స్, సింగిల్ హాస్టల్స్, ఇలా ఎన్నో పాయింట్స్ ఉంటాయి, ఎన్నెన్నో. చాలామంది నేను చెప్పాను కదా, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ రాంగ్ కంట్రీ, రాంగ్ యూనివర్సిటీ డీవియేట్ అవుతారు. సో రిమైనింగ్ ఉండేది 10%. ఆ 10% ఈ ఎంసై పాస్ పర్సెంటేజ్ నెక్స్ట్ అయినా, ఓకేనా? సో ఈ 10% మాత్రం కరెక్ట్ యూనివర్సిటీ, కరెక్ట్ సెలక్షన్ చేస్తారు. సో ఎందుకంటే ఒక కంట్రీ కాదు, ఇంతకు ముందు ఏంటంటే ఎంసై ఉండేది. ఎంసై ఉన్నప్పుడు ఏంటంటే ఎంసై లిస్ట్లో కొన్ని యూనివర్సిటీస్ ఉండేవి, 200+ లిస్ట్. సో ఆ యూనివర్సిటీకి వెళ్ళండి, ఆ యూనివర్సిటీకి గైడెన్స్ చేశారు. అప్పుడే పర్సంటేజ్లు ఎలా ఉన్నాయి, పాస్ పర్సంటేజ్లో సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్లో ఉండేవి. 15%, 10%, 15% ఉండేవి. బట్ ఇప్పుడు నో ఎండార్స్మెంట్ పాలసీ వచ్చింది. నో ఎండార్స్మెంట్ పాలసీ అంటే ఏ గవర్నమెంట్ యూనివర్సిటీ, ఇప్పుడు ఎంసై ఉంది కదా, ఎన్ఎంసీ ఉంది, నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు అనేది, ఒక యూనివర్సిటీ కూడా ఎండార్స్ చేసుకున్నారు అంటే మీరు గైడెన్స్ ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏ యూనివర్సిటీకి వెళ్ళండి, ఏ కంట్రీకి వెళ్ళండి, ఏ కాలేజ్లో చదవండి, వచ్చి ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రం సర్టిఫికేట్ వస్తుంది. మీరు ఇండియాలోనే చదవండి, నో ప్రాబ్లం. బీఆర్సీ వాటెవర్ అది 90.99. ఇప్పుడు 90% వచ్చేసరికి ఇక్కడ సెలక్షన్ ఆఫ్ ద రాంగ్ కంట్రీ, రాంగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ సగం అయిపోతుంది. సగం కాదు, 90% అయిపోతుంది. సో అప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ట్రాక్ చేయడం అంటే హైలీ ఇంపాసిబుల్. మీరు ఎంత మెరిట్ స్టూడెంట్ రాంగ్ కంట్రీ వెళ్ళి రాంగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా వేస్ట్ అయిపోతుంది. సో డోంట్ అట్రాక్ట్ విత్ ఆఫర్స్, డిస్కౌంట్స్, ఓకేనా? సో అంటే మనం అది, సో అలా చాలా వరకు ఏంటంటే డిస్కౌంట్స్, ఆఫర్స్, లేకపోతే లో బడ్జెట్, చీపర్ ప్రైస్ కాస్ట్ దెన్ ఒరిజినల్ అనమాట. సో మనకి ఎంత చీప్గా తీసుకుంటే మనం మంచి టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhs అనుకోండి. సో చీప్ కాలేజ్ 10 లక్షలు, 15 లక్షలు అని చెప్పారు. ఇది మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ ఎగ్జామ్ రాయలేక అక్కడ మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత సో సరే 15 లక్షలకి అయిపోయింది, మళ్ళీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండక, తర్వాత ఇంకోటి వల్ల హాస్టల్ ఫీజులు, తర్వాత కోచింగ్లు, వీటికి అయిపోతుంది 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. ఆ తర్వాత ఐదు లేకపోతే లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎంసీ ఉండేది, అప్పుడు ఏంటంటే థియరిటికల్ బేస్ ఎగ్జామ్ కాబట్టి సరే థియరీ చదువుకుని ఏదో అయ్యేది. ఇప్పుడు హై లెవెల్ ఆఫ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్, క్లినికల్ ఓరియంటెడ్, లాజికల్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్, ప్రాబ్లం ఓరియంటెడ్. కాబట్టి కంపల్సరీగా సబ్జెక్ట్ అనేది 100% కమాండ్ ఉండాలి. సబ్జెక్ట్ కమాండ్ ఉండాలంటే మంచి టీచింగ్ ఫెసిలిటీస్ ఉండాలి, మంచి యూనివర్సిటీస్ ఉండాలి.
మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. మంచి యూనివర్సిటీకి వచ్చేసరికి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయి ఉండాలి. సో కాబట్టి ఇవి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఎవరు కూడా నెక్స్ట్ ఎగ్జామ్కు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరెక్ట్ యూనివర్సిటీ, రైట్ టైం, టేక్ రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం తీసుకుంటే, రైట్ యూనివర్సిటీ ఇన్ రైట్ కంట్రీ తీసుకుంటే 100% సక్సెస్ అవుతారు. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇంకో పాయింట్ కూడా ఉండొచ్చు, సో మేము ఇంటర్మీడియట్లో మంచి యూనివర్సిటీ తీసుకున్నామంటే అయినా అవ్వలేదండి. సో మనం ఓన్లీ 1 or 2 yearsలోనే తీసుకొని, ఎందుకంటే ఇంకో పాయింట్ కూడా నీట్ ఎగ్జామ్కి నెక్స్ట్ ఎగ్జామ్ కంపేర్ చేయొద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అనేది బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉంటుంది. ఫిజిక్స్ 90% అందరికి భయం, కెమిస్ట్రీ 50%, ఓన్లీ బయాలజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇక్కడ 90% ఆఫ్ ద ఎంబీబీఎస్ సిలబస్ అంతా బయాలజీ మీద ఆధారపడి ఉంటుంది, ఒక 10% బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది. కెమిస్ట్రీ ఆల్మోస్ట్ ఆల్ బేసిక్స్ తెలిసినా ఎంబీబీఎస్ లాగే చేయొచ్చు, ఫిజిక్స్ అసలు ఉండనే ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఈ నీట్లోనే కొట్టలేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం కొడతారు లేదా అనుకోవచ్చు. బట్ అసలు దానికి దీనికి ఎంటైర్లీ డిఫరెంట్, ఎంటైర్ సిలబస్ ఇస్ డిఫరెంట్, ఎంటైర్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్, ఎంటైర్ టైం డ్యూరేషన్ ఇస్ డిఫరెంట్. సో ఇక్కడ మీకు 6 years టైం ఉంటుంది, 1 year 2 years కాదు, 6 years టైం ఉంటుంది. కాబట్టి 6 yearsలో మీకు ఇదే థాట్ ఉంటే, సో నెక్స్ట్ ఎగ్జామ్ మీద మీకు అలా ఉండుంటే, అదే మీరు 10th క్లాస్లో ఇంటర్మీడియట్ మీద నాకు నీట్లో సీట్ కొట్టాలన్నప్పుడు, ఇంకా 8th క్లాస్ 9th 7th క్లాస్ నుంచి ఆ వే ఆఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది, మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. 100% కొడతారు. మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళంతా ఈ రోజు నీట్ ఎగ్జామ్, సో 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు కదా, ఎప్పుడో 5 to 6 years ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది. సో ఇమీడియట్గా 1 or 2 months ముందు కొట్టేసి 720 out of 720 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఎవరు రావు. సో అలానే నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఏంటంటే మీకు 6 years ఉంటుంది. మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుని, మంచి బడ్జెట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా 200% చాయిస్ ఉంటుంది. కరెక్ట్గా ఆ 6 years మన డ్యూరేషన్ మంచి ఫోకస్ ఎడ్యుకేషన్ చేయగలిగితే, ఈ భయం ఉంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ అవ్వను. అంతే తప్పితే ఇక్కడ సింగిల్ డిజిట్లు ఎంసీఏ పాస్పోర్ట్స్లో సింగిల్ డిజిట్ వచ్చింది, డబుల్ డిజిట్ వచ్చింది, అలా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, రాంగ్ సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, యూనివర్సిటీ ఆల్సో, కాలేజ్ ఆల్సో. సో నేను ఎన్నో వీడియోస్ చేస్తున్నాను, హౌ టు సెలెక్ట్ ద కంట్రీ, హౌ టు సెలెక్ట్ ద యూనివర్సిటీ, హౌ టు అవాయిడ్ ద మిస్టేక్స్ ఇన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2021 అని. సో డోంట్ డీవియేట్ విత్ డిస్కౌంట్స్, ఆఫర్స్, లో బడ్జెట్, వెరీ వెరీ లో బడ్జెట్. మినిమం బడ్జెట్ అనేది 25 lakhs లేదే అన్ని కరెక్ట్గా ఉండాలి అంటే, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ట్రావెల్ ఎక్స్పెన్స్ అని మినిమం 25 lakhs లేదు ఎంబీబీఎస్ అబ్రాడ్ అవ్వద్దు. 15 లక్షలు 20 లక్షలు అనుకుంటే చదవడం మానేయండి, డబ్బులు లేకపోతే అయితే వేరే కోర్స్ తీసుకుని. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మినిమం 10-15 లక్షలు కూడా వేస్ట్ చేసుకోవద్దు. మినిమం 20 to 25 ఉంటే మనము ఘటన అవ్వగలం. 10 లక్షలు 15 లక్షలు ఉంటే ఆ స్కాలర్షిప్స్, డిస్కౌంట్స్ గురించి అసలు ఆలోచించొద్దు. స్కాలర్షిప్స్, డిస్కౌంట్స్, ఇంకా వగైరా వగైరా వగైరా. బ్యాంక్ లోన్స్ అంటారా, అవి మీ డిఫర్స్, అవి అది మన ఫైనాన్షియల్ పొజిషన్, ఫాదర్ ఆర్ మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి బ్యాంక్ లోన్స్ అవి డిఫర్ అవుతాయి. దెర్ ఇస్ నో అది ప్రాబ్లం లేదు. ఈ స్కాలర్షిప్స్, డిస్కౌంట్స్, రిమైనింగ్ ఇంకా ఫాల్స్ ప్రామిసెస్, సీట్ అని నమ్మొద్దు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు, మహా అయితే 1-2 లక్షలు. బట్ అల్టిమేట్గా మనం రీచ్ అవ్వాల్సిన గోల్ వేరు కదా. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, ఇండియాలో మెడికల్ సీట్ కొట్టాలి, నెక్స్ట్ 2 క్రాక్ చేయాలి. అంత స్టాండర్డ్ ఆఫ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయడమే చాలామంది చేయరు. 95% అసలు ఇలాంటి 95% ఆఫ్ ద స్టూడెంట్స్ అలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేయరు, కూడా చేయరు, తెలియని కూడా తెలియదు. సో అక్కడే సార్ 95% ఎగిరిపోతున్నప్పుడు ఇంకా 5%, 6% అయితే మీరు 100% ఉంటారు. కరెక్ట్గా 6 years డీవియేట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా జరిగితే 200% నెక్స్ట్ ఎగ్జామ్లో క్రాక్ చేయగలుగుతారు. ఓకే అండ్ ఓకే, ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయింది అనుకుంటున్నాను. ఫర్దర్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ వాట్సాప్ నంబర్స్. ఓకే, యాక్చువల్ ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ద సిఎఫ్యూ అండ్ టోటల్ బడ్జెట్ వచ్చేసరికి, టోటల్ బడ్జెట్ ఆఫ్ సిఎఫ్యూస్ బడ్జెట్ అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి, ట్యూషన్ ఫీజు వచ్చేసరికి 3 lakh per year, అంటే 18 lakhs ట్యూషన్ ఫీజు అవుతుంది. హాస్టల్ వచ్చేసరికి 10,000 to 60,000 differs based on 9,000 to 16,000 per year. Hostel means accommodation. Food is your personal expense అన్నమాట. సో ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు అయితే 18 lakhs నుంచి 20 lakhs ఓన్లీ ట్యూషన్ అండ్ హాస్టల్. ఫుడ్ ఇస్ డిఫర్స్ 5,000 నుంచి 10,000 వరకు పర్ మంత్ మీ ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు. మినిమం 5,000 6,000 అయిపోతుంది పర్ మంత్. హాస్టల్ అంటారా, ఇయర్కి 10,000 నుంచి 60,000 వరకు డిఫరెంట్ హాస్టల్స్ బేస్డ్ ఆన్ ఫెసిలిటీస్ అవైలబుల్. హాస్టల్ ట్యూషన్ ఫీజు వచ్చేసరికి కామన్. That is the total budget is under 25 lakhs maximum. All expenses include చేసుకుంటే 20 to 25 maximum. That's it. If you have any questions, you just contact below. I will send the fee structure. But the Philippines MBBS duration, చాలా మంది అడిగే క్వశ్చన్స్ సార్.
ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ డ్యూరేషన్ అడుగుతున్నారు. సో ఫిలిపీన్స్ ఫస్ట్ వచ్చరికి ఎంబీబీఎస్ డ్యూరేషన్ వచ్చరికి 3 years అండి. ఎంబీబీఎస్ ఫిలిపీన్స్లో 3 years. ఫస్ట్ వచ్చరికి మామూలుగా 5 years అంటారు, 6 years అంటారు, కాదు. సరే దీన్ని సెగ్రిగేట్ చేస్తే 2 years బిఎస్ కోర్సు, తర్వాత ఎన్మాట్, తర్వాత 3 years ఎంబీబీఎస్, తర్వాత 1 year ఇంటర్న్షిప్. అంటే ఎంబీబీఎస్ ఎంబీఎస్ 3 years మాత్రమే. ఇది ఇంటర్న్షిప్ 1 year, 2 years వచ్చరికి ఇంటర్మీడియట్ బిఎస్ కోర్సు. సో ఇది నాట్ అసలు ఎంబీబీఎస్లో పార్ట్ కాదు, ఓన్లీ 3 years మాత్రం ఎంబీబీఎస్. సో అది అంటే మీరు అర్థం చేసుకోండి, 3 years ఎంబీబీఎస్. ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో 6 years, ఈవెన్ ఇండియాలో కూడా 5 years. సో చెక్ చేసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ప్రాక్టికల్ వర్క్. సో నెక్స్ట్ ఎగ్జామ్ అందుకే చెప్పేది, రాంగ్ కంట్రీ, రాంగ్ యూనివర్సిటీ, రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రాంగ్ ఫైనాన్షియల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ ఎగ్జామ్ కష్టమైపోతుంది. సో కరెక్ట్ యూనివర్సిటీ, కరెక్ట్గా చదివి, కరెక్ట్గా వే ఆఫ్, కరెక్ట్గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నుండి 6 years చదివితే 200% గ్యారంటీ టు గెట్ నెక్స్ట్ ఎగ్జామ్. అండ్ ఎంబీబీఎస్ ఇన్ కిర్గిస్తాన్. సో ఎంబీబీఎస్ ఇన్ కిర్గిస్తాన్ ఈజ్ అన్ అండర్ డెవలప్డ్ కంట్రీ. కిర్గిస్తాన్ ఇస్ అండర్ డెవలప్డ్ కంట్రీ, పాపులేషన్ 60 lakhs. సో quality of education, quality of infrastructure, there's no not suitable for next examination. MBBS in Georgia. Georgia population is 25 lakhs. Same like that, Georgia is not an English speaking country. Armenia, Georgia. No, it's not a safest country, it's not a clean city. It's only 25 lakhs population. Hyderabadలో వైపు ఉంటుంది అంతే, ఎల్బీ నగర్ అంత ఉంటుంది. సో కాబట్టి జార్జియా 25 lakhs. సో పాపులేషన్ ఇస్ లెస్, ఎకనామికలీ నాట్ స్ట్రాంగ్, ఇట్స్ నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ ఆల్సో, ఇట్స్ నాట్ ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో జస్ట్ దే ఆర్ నాట్. సో అందుకని ఇవన్నీ తెలుసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ ఆటోమేటిక్గా క్రాక్ చేస్తారు. చాలామంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా తెలియదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఆటోమేటిక్గా రాంగ్ కంట్రీ. అందుకే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ డూ దేర్ మిస్టేక్స్ ఇన్ ది సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ. ఆటోమేటిక్గా అందుకే నెక్స్ట్ ఎగ్జామ్ గురించి భయపడతారు. సో we are providing 100% honest and genuine information with good universities, good infrastructure, is the topmost research government medical university, federal university. We will get full 100%, you have confidence on that, we will get the full, you can crack 100% of the next examination. So we will provide a research medical university. We'll go for Creamia Federal. So Creamia Federal Medical University, one of the best medical, full-fledged English medium. Indian food is available, inside campus hostels is there, Indian climate is also available. One of the best research medical university. ఈ యూనివర్సిటీ వచ్చేసరికి ఇక్కడ చదివే ఇక్కడ మీకు చెప్పే ప్రొఫెసర్స్ నోబెల్ ప్రైజ్ అవార్డీస్, వాళ్ళంతటి వాళ్ళే ఆథర్స్ అనమాట, బుక్స్ ఆథర్స్. దే ఆర్ పబ్లిష్ ఆల్ ఓవర్ ద వరల్డ్. స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ పార్టిసిపేషన్ ఉంది, అండ్ ఇది సపరేట్గా కోవిడ్ వ్యాక్సినేషన్, నాజల్ డ్రాప్ వ్యాక్సినేషన్ కూడా క్రియేట్ చేశారు. సో ప్రీమియర్ ఫెడరల్ యూనివర్సిటీ సైంటిస్టులు. దాంతోపాటు అసలు బడ్జెట్ ఇస్ 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. So many of Indian students who are inside campus hostels, full-fledged English medium. This is one of the best research medical universities under very low budget. It's a very good infrastructure, number of hospitals, number of hostels, inside campus hostel, very full secured and very good climate. Just go to the Dr. Prince Abroad MBBS YouTube channel. You have full knowledge of all university videos, all university student interviews, everything is there. We are the, okay? So one of the best research medical universities. Just go to the, okay? If you have any questions or you have doubts, just contact below. Okay, thank you very much.